విమెన్ పార్లమెంట్ సాక్షిగా తనకు జరిగిన అవమానంపై న్యాయ పోరాటం చేస్తానన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. పోలీసులను అడ్డం పెట్టుకుని తనపై దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. మహిళా సమస్యలపై మాట్లాడే హక్కు తనకు లేదా అని నిలదీశారు రోజా. చంద్రబాబు వచ్చిన తర్వాతే మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్న రోజాతో మా ప్రతినిధి రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సందర్భంగా తలెత్తిన వివాదంపై రోజా తన పోరాటాన్ని కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ రోజు తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, అవమానించారు, సదస్సుకు పిలిచి తనను అవమానించారని రోజా చెబుతున్నారు. దానిపై కోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఈరోజు విజయవాడ వచ్చి గన్నవరం కోర్టులో ఫిర్యాదు చేసేందుకు రోజా వెళుతూ ఉన్నారు. రోజాతో ఒకసారి మాట్లాడదాం. మేడం, ఏంటి మీ యాక్షన్ ప్లాన్, ఎలా ఉండబోతుంది ఆ ఘటనపై? ఒక మహిళగా మహిళా సాధికారత సదస్సుకు వచ్చే అన్ని రకాల హక్కులు నాకున్నాయి. అలాంటిది ఒక మహిళా ఎమ్మెల్యేగా మన అసెంబ్లీ జరుపుతున్న ఈ సదస్సుకి రమ్మని చెప్పి ఒకటి కాదు 2 ఇన్విటేషన్లు నగిరికి హైదరాబాద్కి పంపించి వచ్చిన తర్వాత ఏదో చేస్తాం, ఎక్కడో ఏదో చూసామని చెప్పి కుంటి సాకులు చెప్పి నన్ను అక్రమంగా నిర్బంధించి చాలా అన్యాయంగా నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియకుండా నాకు కావాల్సిన అందరినీ కారులోంచి దించేసి పోలీసులు ప్రవర్తించిన తీరు చూశారు. ఆ తర్వాత అది నేనే చేయించాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం, మేము సోషల్ మీడియాలో చూసామని డీజీపీ గారు చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే దేశ విదేశాల్లో ఇంతవరకు సోషల్ మీడియా ఆధారంగా ఒకరిని అరెస్ట్ చేసిందంటూ లేదు, ఏ తప్పు చేయకుండా. నిజంగా అలా సోషల్ మీడియాని ఆధారం చేసుకొని అరెస్ట్ చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం జైల్లో కూర్చొని ఉండాలి. వాళ్ళు పెట్టే పోస్టింగ్స్ కానీ వాళ్ళు పెట్టే నీచమైన వ్యాఖ్యలు ఎవరు కూడా పెట్టరు, అది అందరికీ జగమెరిగిన సత్యం. సో ఈరోజు ఏదో ఒక వీడియో ఉంది అంటున్నారు, అది అందరూ షేర్ చేసుకుంది. ఒక లేడీ తన వాయిస్ ఇచ్చింది, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. దానికి ఎటువంటి కామెంట్లు లేకుండా ఏదో చేస్తారు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒక ప్రభుత్వం నిర్వహిస్తున్న దానికి చైర్మన్గా ఒక అసెంబ్లీ స్పీకర్ ఉన్నప్పుడు ఆ అసెంబ్లీకి సంబంధించిన ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మమ్మల్ని పిలిచి ఒక్కరికి కూడా గౌరవాన్ని ఇవ్వకుండా మమ్మల్ని ఒక పెద్ద రౌడీల్లాగా విధ్వంసం సృష్టించే వాళ్ళలాగా ప్రజల్లో మాకు అవమానం చేసి మా యొక్క డిగ్నిటీకి భంగం కలిగించారు, మా హక్కులకి భంగం కలిగించారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం. ఎవరి మీద పెట్టిపోతున్నారు ఈరోజు? మొత్తం ఎవరెవరు నన్ను హరాస్ చేశారు, ఆ రోజు అక్రమంగా నిర్బంధించి నన్ను ఏ యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా నన్ను హైదరాబాద్ వరకు 6 గంటల వరకు అందరికీ మెంటల్ టెన్షన్ పెట్టారో నా కుటుంబ సభ్యులకి అందరి మీద కూడా పెడతారు. రోజా పదే టార్గెట్ అవుతున్నారని చెప్తా ఉన్నారు. ఏంటి, ఎందుకు రోజా అంటే ప్రభుత్వం ఈ స్థాయిలో చర్యలకు దిగుతుందని మీరు అనుకుంటా ఉన్నారు? చిత్తూరు బిడ్డను కదా, చిత్తూరు పవర్ అంటే చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు అనుకుంటాను. సో ఆయన ఆ చిత్తూరులో ఉంటూ చిత్తూరు ప్రజలకు చేసిన అన్యాయాల్ని ఎండగట్టిన విధానం ఆయన చూశాడు. సొంత పార్టీలో ఒక మేయర్ని కూడా రక్షించుకోలేక ఆఫీస్లో ఆవిడ చనిపోతే కనీసం పోలీసులు రక్షణ ఇవ్వలేని ఆయన పరిపాలన ప్రజలకి చూపించాం. కాబట్టి ఈ సదస్సుకు వస్తే ఈ రాష్ట్రంలో జరిగిన మహిళల మీద అఘాయిత్యాలు కానీ అరాచకాలు అందరికీ తెలియజేస్తానన్న భయం ఉండటంలో సందేహం లేదు. ఎవరిగా ఒక ప్రశ్న మేడం, వైసీపీకి చెందినటువంటి సభ్యులు కూడా అంటే ఎంపీ కూడా అటెండ్ అయ్యారనేది వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి లేనటువంటి ఇబ్బంది ఎందుకు రోజా వాళ్ళే కలుగుతుంది అనేది అందరూ ఆలోచించాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటన. ఎవరికి వాళ్ళ మనసాక్షిని అడుక్కోవాల్సిన ప్రశ్న. నేను చెప్పాను కదా, 98 నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. అప్పటి నుంచి మహిళా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాను. అలా పోరాడటం నాకు అలవాటు. నేను మహిళా పక్షపాతిని కాబట్టి. ఎందుకు అలా పోరాడుతున్నారు అంటే దానికి ఆన్సర్ ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను రాజకీయాల్లో వచ్చింది నన్ను అభిమానించే ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నన్ను అభిమానించే అక్క చెల్లెలకు న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఒరవడిలో నేను 1-2 సార్లు ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసినా, ఇలా అరెస్ట్ చేసి నన్ను హెల్త్ వైజ్ నేను హాస్పిటల్ పాలయ్యేలాగా చేసినా కూడా నేను వాళ్ళ కోసం పోరాడుతూనే ఉంటాను. రోజా ఇంకా కొంత ఎమోషనల్ గానే ఉన్నారు. ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీలో ఒక మహిళగా ఒక డైనమిక్ లీడర్గా ఉన్న నన్నే పోలీసుని అడ్డం పెట్టుకొని ఈ విధంగా అణగదొక్కాలన్న ప్రయత్నం చేస్తే ఒక మామూలు ఆడది కానీ సగటు ఆడది నష్టం జరిగితే ఎలా వచ్చి పోలీసులకు విన్నవించుకుంటుంది? కర్నూలు ఇష్యూ చూశారు, 24 గంటలు కూర్చున్నా డీజీపీ పట్టించుకోలేదు. మొన్న గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒక మైనర్ బాలికని తెలుగుదేశం పార్టీ వాళ్ళ బంధువులు రేప్ చేస్తే అది మొత్తం అన్ని ఛానళ్ళు పేపర్లు వచ్చినా పోలీసు కళ్ళకు కనిపించలేదు. వాళ్ళకి ఏది కనిపిస్తుందో ఏది కనిపిదో కూడా అర్థం కాని పరిస్థితి. న్యాయం చేయాల్సిన బాధ్యతలకి న్యాయం చేయట్లేదు, తప్పు చేసిన నేరస్తుల్ని ప్రశ్నించడం లేదు. చంద్రబాబు నాయుడు ఎవరిని అరెస్ట్ చేయమంటే చేస్తారు, ఎవరిని నిర్బంధించమంటే నిర్బంధించడం అనేది చాలా దారుణం. ఇది అప్రజాస్వామికం. థ్యాంక్ యూ మేడం. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. తన విషయంలో చాలా క్రూరంగా వ్యవహరించింది. అంటే తను అరెస్ట్ చేయడం కానీ, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తరలించడం కానీ, ఈ పరిణామాలన్నీ కూడా తనను ఇప్పటికీ ఆవేదనకు గురి చేస్తున్నాయని రోజా చెబుతుంది. ఈ విషయంలో తన పోరాటాన్ని కొనసాగిస్తానని, న్యాయ పోరాటం ఈ అంశంపై చేస్తానని పోలీసులపై ఫిర్యాదు చేయడానికి వెళుతున్న రోజా చెబుతా ఉన్నారు. ఎన్టీవీ టీం.